Audio Jungle. Audio Jungle. హాయ్ అందరికీ. ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ అండ్ క్రిస్పీ పెసరట్టు అండి. అది ఆనియన్ పెసరట్టు. ఏదైనా టేస్టీగా క్రిస్పీగా టిఫిన్ రెడీ చేయాలనుకుంటే ఇలా ఆనియన్ పెసరట్టు అయితే ఒకసారి అయితే రెడీ చేసి చూడండి. పెసరట్టు పిండి ఇలా కలిపారనుకోండి చాలా క్రిస్పీగా హోటల్ స్టైల్లో లాగా వస్తాయన్నమాట. ఈ పెసరట్టును ఎలా రెడీ చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే మనం తెలుసుకుందామండి. దానికోసం అయితే నేను పొట్టు పెసరపప్పు అయితే నానబెట్టుకున్నాను. దాంట్లో 1 కప్పు పొట్టు పెసరపప్పు తీసుకుంటే 2 స్పూన్ల దాకా బియ్యం అయితే వేసానండి. అవి ఒక 1 అవర్ ముందు నానబెట్టుకున్నా పర్లేదు, లేదు అంటే ఓ నైట్ ముందు నానబెట్టుకున్నా కూడా పర్లేదండి. మీకు అప్పటికప్పుడు కావాలంటే 1 అవర్ ముందు నానబెట్టేసుకోవాలి. ఈ నానిన పెసరపప్పులో 4 పచ్చిమిరపకాయలు, ఈ పెసరపప్పుకు మెయిన్గా టేస్ట్ పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క, బెల్లం అండి. ఇవి కంపల్సరీగా వేయాలి. ఇవి వేసి ఇలా ఫస్ట్ అయితే కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకొని దాంట్లోనే కొంచెం కొంచెంగా వాటర్ అయితే యాడ్ చేస్తూ మన దోశ బ్యాటర్ లాగా అయితే రెడీ చేసుకోవాలండి. ఇలా మనం నానబెట్టుకున్న పిండినంతా మిక్సీ పట్టేసుకున్నాం కదండి. ఇప్పుడైతే దాన్ని బౌల్లో తీసుకొని మీ రుచికి సరిపడా సాల్ట్, దాంట్లో కొంచెం అయితే పసుపు అయితే వేయాలండి. దాంట్లో పైన గార్నిష్కి అయితే నేను ఆనియన్స్, మిర్చి అయితే కట్ చేసుకున్నానండి. ఈలోపుగా పెనం అయితే పెట్టేసి పెనం అయితే బాగా హీట్ కావాలండి. ఈ పెసరట్టుకనే కాదండి, నార్మల్గా మనం దోశ కూడా వేస్తుంటాం కదా, దానికైనా కూడా పెనం బాగా హీట్ అయింది అనుకోనండి మన పెసరట్టు పర్ఫెక్ట్గా క్రిస్పీగా టేస్టీగా ఉంటుందన్నమాట. సో నాకు అంతకుముందు అయితే ఈ పెసరట్టు వేయడం రాదండి. నాకు తెలిసిన వాళ్ళైతే ఇలా వేయండి అని చెప్పారు. నేను అప్పటి నుంచి అయితే ఇలాగే పెసరట్టు వేస్తున్నానండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా బాగా వస్తుందండి. సో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు చేసే పెసరట్టు ప్రాసెస్ ఏంటో అది కూడా నాకైతే కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.